జనగామ జిల్లాలో దొంగలు అలసట చేశారు. జనగామ పట్టణంలోని గుండగడ్డలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో దాచుకున్న 85,000 నగదు, తులం బంగారం అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ట్రైన్ వచ్చే టైంలో కరెక్ట్ టైం మ్యాచ్ చేసి పలగొట్టిండు. సౌండ్ ఏర్పడదు. ఇది ప్లేస్మెంట్ వాళ్ళకి మంచిగా వాస్తవానికి ఏంటంటే గిరపలు పెట్టామన్నా అందరూ ఎట్లా ఇక్కడ బట్టలు కవర్ ఉండే అది కూడా తీసుకోవాలి. पूरा चमकी आंके साढ़े कॉलेज ने उसको पूरे थाली में डाल के ऐसा रखी थी वो बोलती नहीं आगे లైట్ వేసా అయినా ఈ లైట్ ఏ బీరో అనుకుంటే బీరో ఇతర ఈ మధ్య దొంగలు అంటేనే తెలియకాలు ఇక అన్ని డేర్ చేసినట్టే గురు కానీ అప్పుడు కడుపులో బుద్ధిందంట అలా కూడా చదివిండి ఇటు మొత్తం మొత్తం గట్టి ఆశ వానికి మ్యాక్సిమం ఇంకే 10 రోజులు అవుతుంది ఇటు షిఫ్ట్ అయినా. అత్తమ్మ కొద్దిగా హెల్త్ మంచిగా లేదు, ఈయన పానం మంచిగా లేదు. అటు ఉండాలంటే నేను ఒక్కదాని ఏమి ఉండాలని అందరు ఇటు ఉంటారని నేను ఇటు వచ్చిన షిఫ్ట్ అయినా. 10 రోజులు అవుతుంది. వచ్చినాక కొన్ని సామాన్ చదిరినా మళ్ళీ పోయినా మళ్ళీ వచ్చిన. ఆ నైట్ సామాన్ చదిరిపోయినా గురువారం రోజు నైట్ 7:30కి ఇక్కడి నుంచి పోయినా. మళ్ళా ఒక రోజు మేము రాలే, మళ్ళీ ఇట్లకి వచ్చే వరకు తాళం పలగొట్టి ఉంది. 85,000 క్యాష్, 1 తులం బంగారం, 1 గ్రామ్ గోల్డ్ 10,000, ఒక చీరలు సారీ, ఒక సంచి, చమ్కీల సారీ, వర్క్ సారీలు అన్నీ పోయినాయి.